మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. ఈ వీడియోలో బూతులు ఉంటాయి, పచ్చి బూతులు ఉంటాయి. నేను మాట్లాడింది కాదు, బట్ ఈ వీడియోలో వచ్చే క్లిప్పుల్లో చాలా బూతులు ఉంటాయి. సో చిన్నపిల్లలు ఈ వీడియో చూడకండి, అలాగే పెద్దలు కూడా పిల్లల సమక్షంలో ఈ వీడియో చూడకండి. బట్ నాకు ఇష్టమైంది ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ, వీడు కాదు, ఈ దొంగరాకుడు కాదు. మనందరికీ పూజ్యురాలైన సీతామాత శ్రీరామచంద్రుని భార్య అగ్ని పరీక్ష చేసి తన ప్యూరిటీ నిలబెట్టుకున్న యువతి గురించి, దేవత గురించి, శ్రీరాముని భార్య గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం, నేను రాను. సో వాడు ఇండియా రాడు. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు అవి మాటలు కదా, ఇంకా నా నోటితో నేను చెప్పలేను. మధ్య మధ్యలో వీడియో క్లిప్స్ అయితే ప్లే చేస్తాను, చూస్తూ ఉండండి. ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి, మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ. వీడు మంచోడని చెప్పి వీడు తోపు అనుకొని విన్ని నేను ఫ్యాన్ అయిపోయి అన్ని వేయించుకున్నాను. అలాగే యూట్యూబర్ రవి అన్న, తను కూడా ప్రపంచ యాత్రికుడే, తను కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయన కూడా ఒక మెసేజ్ చేయగానే, తమ్ముడు నా వీడియో వాడుకో, నేనేం కాపీ రైట్ అయ్యను, సో ఎక్కడ కావాలితే అక్కడ క్లిప్పులన్నీ పెట్టుకో నా వీడియోకి సంబంధించి, బట్ వాడినైతే వదలొద్దు అని. ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు మిన్న, ఒక్క రేపు జరగదు. మన ఇండియాలో అయితే తమలగిచ్చి నా తమలగిచ్చి మీ తమలు సోమాల్లో ఉన్నా, నాకు బూతులు కంట్రోల్ రావట్లేదు. హిందువులు ఏం చేస్తున్నారా? అత్యాచారాలు చేస్తున్నారా? 28 ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. తీరా నువ్వు లిస్టు. కొడుక నువ్వు ఇక్కడికి రా, సన్నాసి నువ్వు ఇక్కడికి రా, భారతదేశంలో రా, తుక్కడా తుక్కడా చేసి పారేస్తా. డబ్బు మొత్తం తగ్గించాలి, వీడికి వ్యూస్ రాకపోతే కొన్ని లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో మరి వాళ్ళందరూ అర్థం చెప్పుకుని చచ్చిపోతారో, బెడ్ల మీద ఉంటారో చూద్దాం. అది కూడా భయ్య అన్వేష్ భయ్య, ఎన్నాళ్ళు నిన్ను అభిమానించడం చేసిన బుద్ధి తక్కువ, అతి బుద్ధి తక్కువ పని అని నాతో పాటు నాలాంటి వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఇక మీరంటే కొంచెం అభిమానం ఉండేది, మీరు నచ్చేవాళ్ళు, మీ కంటెంట్ బాగుండేది. ఇప్పుడు అసలు నేను చూడట్లేదు అండ్ మిమ్మల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసాను. మీరు ఏమో నెగిటివ్ గా అనిపిస్తున్నారు నాకు. వాళ్ళు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటంటే అందులో నువ్వు ఉండడమే. ఈ వీడియోలో బూతులు ఉంటాయి, పచ్చి బూతులు ఉంటాయి. నేను మాట్లాడింది కాదు, బట్ ఈ వీడియోలో వచ్చే క్లిప్పుల్లో చాలా బూతులు ఉంటాయి. సో చిన్నపిల్లలు ఈ వీడియో చూడకండి, అలాగే పెద్దలు కూడా పిల్లల సమక్షంలో ఈ వీడియో చూడకండి. అండ్ ఈ నా అన్వేషణ గురించి ఒక వీడియో చేయాల్సిన రోజు వచ్చిందని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో నేను నెగిటివ్గా ఇతని నుంచి వీడియో చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. నేను కూడా అందరిలాగే ఇతన్ని ఫాలో అయ్యాను, నాకు కూడా చాలా ఇష్టం. బట్ నాకు ఇష్టమైంది ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ, వీడు కాదు, ఈ దొంగరాకుడు కాదు. మనందరికీ పూజ్యురాలైన సీతామాత శ్రీరామచంద్రుని భార్య అగ్ని పరీక్ష చేసి తన ప్యూరిటీ నిలబెట్టుకున్న యువతి గురించి, దేవత గురించి, శ్రీరాముని భార్య గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి. అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. మళ్ళీ వినండి. అంటున్నావు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. మీరు ఈ వీడియో చూడండి, ఒక్కసారి వాడు ఎడ్మిట్ చేసిన ఈ క్లిప్ చూడండి. ఒక 14 ఏళ్ల చైల్డ్ని, కన్సెంట్ ఏజ్ 16-18, 14 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశానని అడ్మిట్ చేస్తూ గొప్పగా చెప్తున్నాడు. పోక్సో చట్టం ఏది ఒక్కసారి వినండి. మొత్తానికి 14 years అమ్మాయిని వేసానంటావు. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. హిందూ దేవతల్ని అంటే సీతమ్మ వారిని అంటే రక్తం ఉడికిపోతుంది. 30 ఏళ్లుగా భారతదేశం బయట ఉన్న నాకే రక్తం ఉడికిపోతుంటే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ భారతదేశాన్ని అతి నీచంగా ఎంత ఘోరంగా అవమానిస్తున్నాడంటే, భారతదేశంలో ఉండే వాళ్ళందరూ రేపిస్టులు అన్నాడు. ఈ క్లిప్ వినండి. ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్ అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకెందుకు ఇది అర్థం, నేను రాను. సో వాడు ఇండియా రాడు. అండ్
తర్వాత విషయానికి వస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేయడం వల్ల ఇన్ని రోజులు అన్వేషణ తోపు అని చెప్పేసి ఆయన వీడియోలు చూడండి హైలైట్ చేశారు కదా బ్రో, ఇప్పుడు అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఎందుకు అన్వేష్ గురించి ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఎస్, నేను అన్వేష్కి నేను పిచ్చి అభిమాని. నేను దాదాపు 3 yearsగా ఫాలో అవుతున్నాను. బట్ నేను ఫాలో అవుతుంది ప్రపంచ యాత్రికుడు, అంటే తిరుగుతాడు కదా, యాత్రలు చేస్తాడు కదా, అంటే ప్రపంచాన్ని తన కళ్ళతో మనకు చూపిస్తాడు కదా, ఆ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఎందుకంటే నాకు కూడా అలా తిరగాలన్న కోరిక, నేను చేయలేకపోతున్నాను, తను చేస్తున్నాడు. సో తను చూపించిన వీడియోస్ వల్ల నేను తిరిగిన ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాను. సో అట్లా తనను అభిమానించాను తప్ప తను ప్రపంచాన్ని ఉద్ధరిస్తా అని ఇప్పుడు ఏవో చెప్తున్నాడు కదా, ఇవన్నీ మాటలు చూసి నేను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదు. సో దానికోసం అయితే నేను ఫాలో అవ్వట్లేదు. తను ప్రపంచాలు తిరిగి చూపిస్తాడు కాబట్టి నేను ఫాలో అవుతున్నాను. నాలాగే కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. సో నేను తనకు సపోర్ట్ చేసింది కూడా ఇంతకుముందు వీడియోస్లో కూడా తన వీడియోస్ చూడండి బాగుంటాయి, ప్రపంచాన్ని మళ్ళీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు అని చెప్పాను. ముఖ్యంగా నేను 2-3 వీడియోస్ ఉండే తనే చైనాలో తిరిగినాయి కానీ, అంటార్టిక్ యాత్ర కానీ, ఇవన్నీ కూడా చూసి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను తనకి. బట్ అలాంటి మనిషి గురించి చాలా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఎందుకో డబ్బులు ఎక్కువైపోయి, అహం ఎక్కువైపోయి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తన నోటుకి అదుపు లేకుండా పోయింది. ఇంకా బూతులైతే ఇంకా చెప్పవసరం లేదు. సో ఇప్పుడు ఫైనల్గా తన గురించి నేను బ్యాడ్గా చెప్తూ వీడియో చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. అది కొంచెం బాధాకరమైన కూడా వాడినైతే క్షమించే పని లేదు. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు అవి మాటలు కదా, ఇంకా నా నోటితో నేను చెప్పలేను. మధ్యలో వీడియో క్లిప్స్ అయితే ప్లే చేస్తాను, చూస్తూ ఉండండి. ముఖ్యంగా మన హిందువుల మీద, హిందూ దేవతామూర్తుల మీద తన వాగిన వాగుడైతే ఏదైతే ఉందో, అలాగే గరికపాటి గారిని ఇంక నా నోటితో చెప్పను. ఆ మాట శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు, 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. ఆ మాటలు ఏదైతే ఉన్నాయో, తనకి ఎంత అహంకారం ఎక్కువైపోయింది, తను ఎంత బలిసి కొట్టుకుంటున్నాడు అనే విషయం గురించి ఈ వీడియో అయితే క్లియర్ కట్గా చెప్తాను. సో నేను చెప్పడమో ఎవరో చెప్పి చూపించడమో కాదు, వాడి నోటితో వాడి వాగిని ఈ వీడియోలు అన్ని చూపిస్తాను. అలాగే భక్తులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగండి. మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, అబ్బాయిలు మగజాతి చూడండి, ఇది మీ లింగం. మీకు 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతుంది. కొంతమంది లుంగి పంచులు కట్టుకుంటారు ఒట్టకాయలకి గాలి తగలడం కోసం. ఇంకొందరు లుంగి పంచులు కట్టుకుంటారు మన పంతులు గారి లాగా, గాలి తగలాలి. ఓకే, అయిపోయింది. మరి అమ్మాయిలకు అవన్నీ, అమ్మాయిలు యోని మార్గం ఇలా ఉంటుంది. ఇదిగో గర్భ. ఎందుకు తమ్ముడు పీకుతున్నావు అన్న? ఇది నాన్ వేషన్ మంచి నీట్ ఉంచుకొని ఏంటంటే ప్రపంచ యాత్రికుడు అన్ని వీడియోలు చేస్తాడు మంచిగా, ఎక్కడెక్కడ లేని అన్ని చూపిస్తూ ఉంటాడు ఇది. అయితే ఇంతకుముందు బన్నీ సన్నీ యాదవ్ గాడని వాడు బెట్టింగ్ యాప్లు చేసేటప్పుడు వాడిని తిట్టిండు, మంచిగా ఆడుకుండు ఒక ఆట ఆడుకొని వాడిని కేసులు అంతా చేయించి మంచిగా చేసిండు. ఇండియాకి సరిపోయే మంచి ఇది చేసిండు వీడు. అయితే వీడు మంచిగా అని చెప్పి వీడు తోపు అనుకొని వీడిని నేను ఫ్యాన్ అయిపోయి అన్నీ వేయించుకున్నాను. వేయించేసరికి ఖమ్మంలో ఏ ఆటోలో లేదు దీని వీడి, నా ఒక్కదానికి ఉంటుంది. మంచి ఫాలోయింగ్ వచ్చింది. వీడు ఇప్పుడు శివాజీ గారు ఒక మాటలు చెప్పినందుకు ఆడవాళ్ళ గురించి, గరికపాటి గారి గరికపాటి అంత పెద్ద ఆయన్ని ఇష్టం వచ్చినట్టు నోరు జారుతాను వీడు దొంగలని చెడుచు. అందుకనే వీళ్ళు తీసేస్తాను. మళ్ళీ వీడు మంచి పనులు చేస్తాడని నేను వీడిని మోసిన, కానీ వీడి ఇంత లంగగాడు తవలంగాడని తెలిసిన తర్వాత వీళ్ళు మోయడం ఎందుకన్నా ఇంకా నేను చూపిస్తాను. అలాగే నాకు చాలామంది నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ కొన్ని వీడియోస్ అయితే షేర్ చేశారు. తమ్ముడు పెట్టుకొని ఛానల్లో చూపి, మా తరపున కూడా చూపి అన్నారు. అలాగే యూట్యూబర్ రవి అన్న, తను కూడా ప్రపంచ యాత్రికుడే, తను కూడా తిరుగుతూ ఉంటాడు. ఆయన కూడా ఒక మెసేజ్ చేయగానే, తమ్ముడు నా వీడియో వాడుకో, నేనేం కాపీ రైట్ అయ్యను, సో ఎక్కడ కావాలితే అక్కడ క్లిప్పులన్నీ పెట్టుకో నా వీడియోకి సంబంధించి, బట్ వాడినైతే వదలొద్దు అన్నారు. సో గత మన కల్చర్ కి దాన్ని ఎట్లా రిలేట్ చేస్తారు? యదమండ కల్చర్ అనుకున్నారు, గొప్ప కల్చర్ థాయిలాండ్. మన రాముడు సిద్ధాంతం, మన రాముడు గోల్. ఇండియా కన్నా థాయిలాండ్ 100 రెట్లు మిన్న. ఒక్క రేపు జరగదు మన ఇండియాలో అయితే. సెల్ఫీలు దిగారా లేదా కదా, ఇప్పుడు నేను మొగ్గునే కదా. మొన్న మీ అమ్మగారు కొలంబో కదా, మొన్న మీ అమ్మగారు కాంబోడియాకి వచ్చారు, చీరలో ఉందని అందరు సెల్ఫీలు దిగారా లేదా? అది చీరకున్న గొప్పదనం. మరి ఎందుకు దిగారు? మరి మీరు అక్కడ సాంప్రదాయానికి అక్కడ వేసేది ఉండే మీ అమ్మగారికి.
మా అమ్మ తవలకిచ్చి నా తవలకిచ్చి మీ తవల్ మై తవల్ మీ నెససిత తవల్గా ఇలా మీ మీ అమ్మ నీ దగ్గరనే ఉంది. ఇప్పుడు ఇండియాలో అందరినీ ఇప్పుకొని తిరుగుర్రు అని అంటున్నావు. ఒక్కసారి అదే పని మీ అమ్మకి చిన్న చిన్న అంగీలేసి చూడు ఎట్లుంటుందో. మీ అమ్మ సంప్రదాయం ఒక తీరు, మరి ఈ ఇండియా వాళ్ళది ఒక తీరా? చెప్పు, ఇదేమన్నా నీకు న్యాయం అనిపిస్తుందా? చెప్పు. శివాజీని ఆటగాడు అన్నావు, మరి నువ్వు దేశాలు తిరిగి ఒక్కొక్క ఆమెను ఎంబడేసుకొని తిరుగుతున్నావు, నువ్వు ఆటగాడు కావా? అది నీకు న్యాయం అనిపిస్తుందా? అంటే నీ కాడ పైసలు ఇట్లా ఎగరవస్తున్నావేమో, అది తప్పు కాదు. ఆడు, కష్టపడు, గెలువు, వద్దంటలేము. నోరు జర అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇండియాలో దొక్కేస్తున్నట్లు ఇప్పుకొని తిరగమంటావురా నువ్వు? ఏమన్నా బుర్ర ఉందా నీకు? గొర్రె ముఖము ఉందా? బుర్ర ఉండి మాట్లాడు, లేకపోతే మాట్లాడకు. అస్సలు టచ్చే చెయ్యకు, అర్థమైందా? వాళ్ళని లంజా కొడుకుంటావు, వీళ్ళని లంజా కొడుకుంటావు. నువ్వేం కొడుకురా? నువ్వెవరు కొడుకురా? నీకు కూడా అమ్మనే ఉంది కదరా. నేను కూడా అమ్మ లాంటిదాన్ని, కానీ నేను నోరు వారేసుకుంటలేదు. నువ్వు వారేసుకున్నావురా, నీ నోట్ల బొక్కలు పెట్టి. సో గత 2 రోజుల్లో చూసుకుంటే దాదాపు 4 లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేశారు. యూట్యూబ్లో 2 లక్షల చిల్లరి, ఇన్స్టాగ్రామ్లో 2.5 లక్షల మంది దాకా చేశారు. ఇంకా అన్సబ్స్క్రైబ్ ఇంకా చాలా మంది అయితే చెయ్యాలి. ఎందుకంటే ఒకప్పుడు పాపం తాను ఎదగడానికి చాలా కష్టపడ్డాడు, నేనే ఒప్పుకుంటాను. ఎక్కడెక్కడో ఏదేదో రిస్కీ ప్లేస్లో ఒక్కడే తిరిగేవాడు. బక్క పర్సనాలిటీ 3 అడుగులు ఎత్తుంటాడని అందరూ అంటున్నారు. ఒకటి దొబ్బితే పోతాడు. అలాంటిది కూడా రిస్క్ చేసి అమెజాన్ అడవిలో ఒంటరిగా తిరిగాడు, సహారా ఎడారిలో ఒంటరిగా ట్రైన్లు ఎక్కాడు, ఆ ఎడారిలో తిరిగాడు. అదంతా చూసి ఇంప్రెస్ అయిపోయాను, ఇన్స్పైర్ కూడా అయ్యాను. తనలాగా చెయ్యాలి, అంత ధైర్యం మనకుందా, అలా మనం చేయగలమా అని అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. బట్ అలాంటోడు ఇప్పుడు ఇంతలా దిగజారిపోయి అస్సలు ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు గొడవ ఏంటి? శివాజీ గారు ఆడవాళ్ళని పద్ధతిగా బట్టలు వేసుకుంటున్నారు. అందరు ఆడవాళ్ళని కూడా కాదు, ఆ సినిమా వాళ్ళని. అది కూడా సినిమాల్లో మీకు నచ్చినట్టు ఆడవండి, అది డబ్బుల కోసం చేస్తారు. కనీసం సొసైటీలో పబ్లిక్ ప్లేసులకు వచ్చినప్పుడైనా కొంచెం సాంప్రదాయంగా ఉండండి అమ్మా అన్నారు. అది తప్ప ఒప్ప అనే దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. అఫ్కోర్స్ ఆశపడైతే శివాజీ గారికి ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మన ఇంటికి మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే, ఇంట్లో అక్కో చెల్లు ఎవరైనా ఉంటే, వాళ్ళు చున్నీ లేకుండా వాళ్ళు ముందుకు వచ్చి హాల్లో ఎదురుగా కూర్చుంటే అక్కడ మన పక్కన ఉన్న నాన్న అన్నయ్య కోపంగా చూస్తాడు. అక్కడ ఏంటి, అదేమి అమ్మాయిల్ని కట్టిపడేయడం కాదు, అది మనకున్న ఒక సంస్కారం. బట్ ఆ అబ్బాయిని కూడా వదిలేసుకుని మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవడి లైఫ్ ఆడిది, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏడండి, ఎవడికి నష్టం లేదు. సో ఈ వీడియో దాని గురించి, అసలు గొడవ జరిగింది దాని గురించి. మధ్యలో దూరింది అనసూయ అని అందరు వేసుకుంటున్న టైంలో రోడ్డు మీద వెళ్ళి పెంటం తెచ్చి వీడు నెత్తి మీద వేసుకున్నట్టు వీడి మీద వేసుకున్నాడు. ఇప్పుడు టాపిక్ అక్కడ శివాజీ గారి సైడ్ అయిపోయారు, అనసూయ గారి సైడ్ అయిపోయారు, మధ్యలో వీడు వచ్చి బుక్ అయిపోయాడు. మరి రోడ్డు మీద వెళ్ళి పెంటని కెలుక్కుని వాసన చూసి తిని టేస్ట్ చెప్పి ఇప్పుడు ఇంత రచ్చ కారణం అవిన్న ఘనత అది చేసుకున్నదే నీ కర్మ, నీ దరిద్రాలాగా తగలడింది అనుకోలే. మరి దాన్ని అంతా తీసుకొచ్చేసి నెగిటివ్ బురదలో ఎందుకు దొరివా, పెంట ఎందుకు నెత్తి మీద వేసుకున్నా అంటే, ఇంతకుముందు నువ్వు ఎప్పుడు మాట్లాడలేదంటే చాలా మాట్లాడావు. బట్ ఎవరినో ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళ అమ్మల్ని అయితే తిట్టావు. కానీ ప్రస్తుతానికి అయితే దేవుళ్ళు, హిందూ దేవత ముద్దులు సీతమ్మ తల్లి గారికి, ద్రౌపది గారికి ఇంకా నా నోడితో చెప్పను, అలా జరిగిందని చెప్పడం, గరికిపాటి గారి కోసేయడం అనడం, ఇంకా శివాజీ గారిని అయితే 10th క్లాస్ ఫెయిల్ అవని ఎమ్మ కొడుకు, ఎల్ల కొడుకు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. చెప్పడానికి కూడా కంపరం వచ్చేస్తుంది. సో ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే, నా అంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు, వాడు చెప్పడం మీరు వినడు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేస్తున్న రాజకీయం. ఈ లంజా కొడుకుని ఎక్కడుంటే అక్కడ పేక నరకాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ లంజా కొడుకుని రాజకీయాల్లో చితగదింగితే 10 సంవత్సరాల అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి మొన్న సినిమాల్లోకి వచ్చి మంగపతి మొడలోపతి అని చెప్పి యాక్టింగ్లు దింగుతున్నారు. ఇంకా ఆడవాళ్ళు మీరు ఊడుకుంటే గనక ప్రతి సినిమా రిలీజ్ ఫంక్షన్లో ఈ లంజా కొడుకులు వచ్చి ఆడపిల్ల ఎలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఈ లంజా కొడుకు ఎవడండి ఆడపిల్లల గురించి చెప్పడానికి? ఇంకా నాకు బాగా మండిన మాటలు, ఇండియన్స్ అందరూ ఎదవాలని, ఇండియన్స్ అందరూ రేప్ చేస్తారని, అందులో ముఖ్యంగా హిందువులే రేప్ చేస్తారని, సో అందుకోసం నువ్వు ఇండియా రావని, ఒకవేళ ఇండియా వచ్చి నీకు కూతురు పడితే నీ కూతురిని రేప్ చేసేస్తారని,
ఇండియాలో ఏముంది, పెంట దుమ్ము ధూళి పొల్యూషన్ తప్ప ఇండియాలో ఏమీ లేదని ఇలాగా నోటికి ఏ చెత్త వస్తే ఆ చెత్త అంతా మాట్లాడేసావు. సో డ్రగ్స్ తీసుకుని మాట్లాడేవో, గంజాయి తీసుకుని మాట్లాడావు, స్పృహలో ఉండి మాట్లాడావు, స్పృహలో లేకుండా మాట్లాడావు నాకు తెలీదు. సో డ్రగ్స్ కన్నా గంజాయి కన్నా మందు కంటే అతిపెద్ద మత్తు డబ్బు. ఆ డబ్బు నీకు ఎక్కువైపోయింది. ఒక థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగనా కొడకల్లారా. కాదు ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్గా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ మన ఇండియాలోని రేప్ అయిపోయి వెళ్ళిపోతుంది. 60,000 రేపులు చేశారు. అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది, 197 దేశాల వాళ్ళు వస్తారు. వాళ్ళు మీరు చూడండి, 197 దేశాల వాళ్ళు ఈ థాయిలాండ్కి వచ్చి సేఫ్గా వెళ్తున్నారు. మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేశారు, ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేప్. ఏ అమ్మాయి వస్తే ఫారినర్స్ని రేప్ చేయడమే, మనుషుల్ని రేపులు చేయడమే, కుక్కల్ని ఆవుల్ని గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సీతమ్మని అన్న, అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఇలాగా ఉంటే ఇక దేశం ఇంకెక్కడికే వెళ్ళిపోతుంది. ఈ థాయిలాండ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎదుగుదల చూడండి ప్రతి సంవత్సరం. అందుకే ఒకసారి థాయిలాండ్ వచ్చి సావండి, మీకు అర్థమవుతుంది దేశం ఏంటో ఏటో, శుభ్రం అంటే ఏటో అన్నీ మీకు అర్థమవుతాయి. నువ్వు ఇంకా అదే అటుకొని పిసుకున్నావు అనుకో సంకనాసిపోతావు. ఎవరు నువ్వు, నీ బతుకు, మనం ఉన్న సిచ్యువేషన్. డబ్బు, ఆ డబ్బు నీకు ఎక్కువైపోయింది. ఒకప్పుడు 20,000 30,000కి కష్టపడేవాడివి. కొన్ని టూర్లు తిరగడానికి డబ్బులు లేకపోతే యూట్యూబర్స్ నడుపుకుని యూట్యూబ్లో వీడియోస్ చూసి మాలాంటి వాళ్ళని నడుపుకునేవాడివి. చాలామంది నీకు 12 లక్షల వరకు నీ వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళే పంపించారు, అది కూడా మాకు తెలుసు. నువ్వే వీడియో చేసి పెట్టావు అది కూడా. బట్ ఇప్పుడు ఏంటంటే నెలకు ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు వస్తున్నాయి. ఆ డబ్బు తెచ్చిన మతం, ఆ డబ్బు తెచ్చిన కాన్ఫిడెన్స్ అనుకో, బలుపు అనుకో, ఏదనుకో అంతా కలిపి నువ్వు ఇప్పుడు జనాల మీద చూపిస్తున్నావు. ఏ ఇండియన్స్ అయితే, ఏ తెలుగు వాళ్ళు అయితే నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నిన్ను ఫాలో అవుతూ నీకు డబ్బులు ఇస్తున్నారో నీ వీడియోలు చూస్తూ ఇప్పుడు వాళ్ళే తేడాగాళ్ళు, కొంచెగాళ్ళు, ఇంకా రకరకాల మాటలు. మొన్న ఒక వీడియో చూశాను, ఇండియాలో పెళ్లి చేసుకునే ఏ ఒక్కడికి కూడా ఒరిజినల్ అమ్మాయి వైఫ్ రాదంట. బట్ ఒరిజినల్ అమ్మాయి అనుకుని భ్రమపడి చేసుకుంటారంట. ఒకవేళ ఒరిజినల్ అమ్మాయి అయినా కాకపోయినా పెళ్ళి అయిన తర్వాత మాత్రం వాడికి పుట్టే పిల్లలు ఖచ్చితంగా వాడికి పుట్టరంట. అంటే పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో పడుకుని అమ్మాయిలందరూ పిల్లలుగానే ఇస్తారన్నట్టుగా అక్కడ మీనింగ్ ఉంది. అది కూడా చూసినా కూడా నీ మీద అవమానంతో చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళం. తర్వాత ఎవరో 14 సంవత్సరాల అమ్మాయిని వాడుకున్నాను, కడుపు చేసి నేను గర్వంగా చెప్పే ఒక లైవ్ కాల్లో, అక్కడ అది మా వరకు రాలేదు. ఇప్పుడు చూడడం జరిగింది, ఆశ్చర్యపోయాము. 14 ఏళ్ళ అమ్మాయితో ఏంటి భయ్యా నువ్వు, అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇంకా రకరకాల పిచ్చుల మీద ఆడైనా నేను ఆటగాడిని అంటే ఏం చేస్తాం, ఫాలో అవుతున్నందుకు కొన్ని భరించాం. కానీ ఇప్పుడు బరి తెగించేసి నువ్వు ఇలా మాట్లాడడం, ముఖ్యంగా సీతమ్మ గారిని, మన ద్రౌపది గారిని, దేవతామూర్తులు, మన అమ్మల్ని కానీ అమ్మగారిని నువ్వు అలా అనడం, ఇంకా పుచ్చకేసి అంత అయితే నేను చెప్పను బాబాయ్. మహాప్రభు అక్కడ వీడియో పెడతాను చూసుకోండి. సో ఎంతో నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాని చెప్పడానికి ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని తిరగని మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, అబ్బాయిలు మగజాతి చూడండి, ఇది మీ లింగం, మీకు 2 రొట్టెలు ఉన్నాయి. దీని మీద అవి కప్పేసి, తర్వాత డైర్లు కప్పేసి, తర్వాత లంగాలు వేసేసుకొని, ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు నువ్వు రేపు చేసేస్తాను ఒళ్ళంతా కప్పుకొని తిరగాల. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడడానికి స్వేచ్ఛ. అరే బీచుల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు, గాలి తగలాలయ్యా. నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. నువ్వు రేపులు చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. రేపు సీతమ్మ వారికి, ద్రౌపది గారికి రేపులు ఎక్కడైనా? సీతమ్మ వారి చిటికిన వేలు ముట్టుకుంటే రామనాసుడు మాడి మసైపోతాడు, భస్మం అయిపోతాడు. అది ఆయనకున్న శాపం. సీతమ్మ తల్లిని ఆయనే కదా, ఎవడు కూడా సీతమ్మ వారి అనుమతి లేకుండా చిటికిన వేలు పట్టుకున్నా కూడా వాళ్ళు భస్మం అయిపోతారు. అది సీతమ్మ వారు అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప ప్రతివ్రత. అగ్ని ప్రవేశం చేసి బయటకు వచ్చింది. ఆవిడికి రేపు అయిపోయింది అంటావరా నువ్వు? ఆ ద్రౌపది గారి చీర లాగినందుకు, ఆ చీర లాగినోడి చేతులు నరికి వాడి తొడలు పగలగొట్టి ఆ రక్తంతో ముడేసుకుంది ఆవిడ. ఆడి చేతులు నరికి వరకు ముడేసుకొని చెప్పింది ఆవిడ.
అంత పెద్ద ప్రతిరోధ ఆవిడ చీర లాగినది కదా కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మరి ఆవిడకి రేపు అయిపోయిందంటావా? అసలు ఏం మాట్లాడుతున్నావు? గరికపాటి గారు ఏం తప్పు చేశారు? ఆయన పెద్ద ఆయన, ఎంతో మంది ఇప్పటికి కూడా లక్షల్లో ఆయన ప్రవచనాలు వింటారు, ఎంతో కొంత మారడానికి ట్రై చేస్తారు. ఈ కలికాలంలో కరెక్ట్గా ఉండడం అనేది చాలా కష్టం. చిన్న చిన్న పాపాలు చేయక తప్పదు. అవి కూడా ఆయన ప్రవచనాల ద్వారా మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటి? అసలు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు నీ ముఖం మీద ఎందుకు కసి, ఎందుకు కోపం? ఆయనకి ఏం చేశాడు పర్సనల్గా? మీ జిల్లాలో కానీ మీ ఊర్లో కానీ పుట్టాడా, లేకపోతే నిన్నేమైనా పర్సనల్గా అన్నాడా? అసలు ఏంటో మాకు తెలియదు. 3.5 సంవత్సరాల నుంచి నువ్వు ఇండియా ఎందుకు రావట్లేదు? నిజంగా ఏదో 14 ఏళ్ళ అమ్మాయిని ఏదో చేశానంటున్నావు, దాని గురించి ఏమైనా కేసు ఫైల్ అయి ఉందా వైజాగ్ దగ్గర ఎక్కడైనా? అసలు వీటన్నిటికీ కూడా ఆన్సర్లు చెప్పాలి. నువ్వు చెప్పకపోయినా తీస్తారు, ఖచ్చితంగా తీరుతారు. ఆయన ఇంకో విషయం, అయ్యప్ప స్వామి మాలను వేసుకున్న ఆయన ఒక ప్రముఖ యూట్యూబర్ నీకు ఫోన్ చేస్తే ఆయన చెప్పేదానికి సమాధానాలు లేక నీ దగ్గర దెంగే అంటావా? అయ్యప్ప మాల వేసుకున్నాడు ఆయన. నాకు అయ్యప్ప స్వామి అంటే పర్సనల్గా చాలా ఇష్టం. ఎప్పుడైతే నువ్వు ఆయన దెంగే అన్నావో మాలలో ఉన్నాయని అప్పుడు డిసైడ్ అయ్యా ఈ వీడియో ఖచ్చితంగా చెయ్యాలి అని. స్వామిలో ఉన్నా నాకు బూతులు కంట్రోల్ రావట్లేదు. బూతులు మాట్లాడితే స్వామి నువ్వు హైదరాబాద్ వచ్చి మాట్లాడు, నీకు ఏమైనా బూతులు మాట్లాడితే ఇంకోటి మాట్లాడు సరిగ్గా మాట్లాడు. మళ్ళీ ఈ హిందువులు రేపు స్వామి సార్ ఒకసారి మీరు మళ్ళీ చదవండి స్వామి. 60,000 రేపులు ఎవరెవరు చేశారు లిస్ట్ తీయండి. 60,000 రేపులు ఎవరెవరు చేశారు? అవును స్వామి. ఏ మొత్తం అంటే 60,000 రేపులు ఎవరు చేశారు? హిందూ మాత్రమే రేపు చేస్తున్నాడా? ఒక ముస్లిం చేయట్లేదా? ఒక క్రిస్టియన్ చేయట్లేదా రేపు? మీకు అర్థం అవ్వాలి అక్కడ ఏం చెప్పానో ఒకసారి మళ్ళీ వినండి. 30,000 రేపులు అయ్యాయి. ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అమ్మాయిలు రేపులు చేశారు అన్నాను. 60,000 మంది. మీరు చాలా క్లియర్ గా ఏమన్నారు? హిందువులు, ఈ మొగోళ్ళు, ఈ హిందువులు రేపులు చేస్తున్నారని మాట్లాడారు స్వామి. అది కరెక్ట్. ఆ స్వామి సార్ మీరు అదే పట్టుకుని పేకండి గట్టిగా. ఖాళీగానే ఉన్నారు కదా. ఖాళీ ఎవరు లేడు స్వామి. సో అది చాలా అంటే చాలా తప్పు. ఇంతకుముందు కూడా చాలా సార్లు వినాయకుడి గురించి అధికారంగా మాట్లాడావు. వినాయకుడు ఎందుకు చెప్పలేనులేనండి. అలాగే అల్లా గురించి మాట్లాడావు, క్రిస్టియన్ వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడావు. ఇప్పుడు తిరుగుతారు అన్నట్టుగా హిందువులు ముస్లిమ్సే కప్పేసుకుంటారు, వాళ్ళే మంచి వాళ్ళు అన్నట్టుగా. అంటే అది ఒక రకంగా వాళ్ళని అవమానించడమే, వాళ్ళు ఇప్పుడు తిరుగుతున్నారని ఇండైరెక్ట్గా చెప్పడమే. సో ఇంకోటి ఏదో చెప్తున్నావు, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? ఆ దేశంలో అందరూ బామ్మ, తల్లి, చెల్లి అందరూ బిక్రీలు వేసుకుని ఉన్నారా? కానీ ఆడికి తెలుసా, అంటే మొగుడికి కొడుకులకి తెలుసా ఇంట్లో వాళ్ళని చూడకూడదు, పక్కన వాళ్ళదే చూడాలని? నువ్వు గ్యారంటీగా రాసిస్తావు వాడి ఇంట్లో వాళ్ళని చూడట్లేదు అని. సరే అదేదో దేశం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏడుతున్నారు, అది వాళ్ళ కల్చర్. అక్కడ వేసుకున్న బికినీలు ఇక్కడ కూడా అమ్మ, చెల్లి, తల్లి అందరినీ వేసుకోవాలంటావు. మరి మీ అమ్మ ఎందుకు వేసుకోలేదు? మొన్న విదేశం వచ్చింది కదా, నువ్వు ఉన్న దేశానికి వచ్చింది కదా, నువ్వు వెళ్ళిన దేశకే కదా, అక్కడ కూడా అందరూ బికినీలో ఉన్నారంటున్నావు కదా. మరి మీ అమ్మ ఎందుకు వేసుకోలేదు బికినీ? ఎందుకు చీర కట్టుకుందని మా అక్క అడుగుతుంది. మొన్న మీ అమ్మగారు కాంబోడియాకి వచ్చారు, చీరలో ఉందని అందరు సెల్ఫీలు దిగారా లేదా? అది చీరకున్న గొప్పదనం. మరి ఎందుకు దిగారు? మరి మీరు అక్కడ సాంప్రదాయాన్ని అక్కడ వేసేది ఉండే మీ అమ్మగారికి. ఒక అమ్మాయి ఎలా వెళ్తుందో వాళ్ళని చూస్తుంది తప్ప. ఇప్పుడు మీరు 10 దేశాలు తిరుగుతున్నారు. 10 దేశాలు తిరిగినప్పుడు చాలా మంది బిక్నీలు వేసుకునే వాళ్ళు ఉన్నారు, షార్ట్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు. చూసేవాళ్ళు ఎవడు ఉన్నాడంట. ఎవడు మన కల్చర్ లోనే పక్కింట్లో ఏం జరుగుతుంది, లేకపోతే రోడ్డు మీద వెళ్ళి అమ్మాయి ఏ డ్రెస్ వేసుకుందని పట్టించుకుంటారు. ఎక్కడ పట్టించుకోరు. అందుకని వాళ్ళకి ఆ ఫ్రీనెస్ ఉంది. మనకేంటంటే నేనేమంటానంటే 60,000 రేపులు చిన్న పిల్లల మీద, చీర కొట్టుకున్న వాళ్ళ మీద జరిగింది కానీ పబ్బు. చెప్పు, ఆన్సర్ చెప్పు. ఆవిడ ఎందుకు వేసుకోలేదు? ఎవరి ఇష్టం వాళ్ళది కదా, ఎవరి కల్చర్ వాళ్ళది కదా. నీకెందుకు దూల? నిన్నెవడు అడిగాడు అసలు ఈ తొక్కల మెడలో నిన్ను ఎవడు దూరమన్నాడు? అనసూయ గారు, శివాజీ గారిది ఇష్యూ. వాళ్ళు ఏదో పడుతున్నారు, వాళ్ళు ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఒక టీవీ ఇండస్ట్రీ వాళ్ళు, వాళ్ళు ఎలాగే ఏడుస్తారు. నీకెందుకు ఈ పెంట నెత్తి మీద వేసుకోవాల్సిన అవసరం నీకేంటి? చిన్నపిల్లలకి రేపులు అయిపోతున్నాయి, ముసలోళ్ళకి రేపులు అయిపోతున్నాయి. ఇప్పు తిరిగినందులో రేపులు అయిపోయి మగాళ్ళు కరెక్ట్గా ఉండాలంటారా? ఇప్పు తిరిగిన ఎదవల వల్ల, ఈ ఎదవ ఇప్పి చూపించే వాళ్ళ వల్లే అవుతాయి. ఇప్పుడు ఎక్కడెక్కడో ఎవడో చూస్తాడు, అది ఫోన్లు కావచ్చు, టీవీలో కావచ్చు, రోడ్ల మీద కావచ్చు. అది ఏ కారులోనే వెళ్ళిపోద్ది, లేదా ఏ బాయ్ ఫ్రెండ్తోనే వెళ్ళిపోద్ది. దాన్ని ఎవడో ఏం చేయలేడు. దాన్ని చూసిన తర్వాత ఏం చేస్తాడు? ఆడికి కసి వస్తుంది. ఆ కసి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సాయంత్రం వరకు ఆడికి దొరికే వరకు
ఆపుకుంటాడు. తర్వాత ఏమైంది, ఆడికి దొరికిది వచ్చి అన్యం పుణ్యం తెలియని పసిపిల్లలు లేదంటే ఏమి చేయలేని ముసలోళ్ళు వాళ్ళ మీద చేస్తున్నారు. అంటే రెచ్చగొట్టేది వీళ్ళు, వాడికి కసి తీర్చుకునేది అక్కడ. సో ఎవరు చెడగొడుతున్నారు, ఇప్పుకు తిరిగే వాళ్ళు చెడగొడుతున్నారు. అది కూడా తెలియదురా, మినిమం కామన్ సెన్స్ లేదా మీకు? 10,000 రేపులు చిన్న పిల్లల మీద చీర కొట్టుకున్న వాళ్ళ మీద జరిగింది, కానీ పబ్బుకి వెళ్ళి అర్ధరాత్రి వరకు తానా తందాన సభలు చేసిన ఈ సెలబ్రిటీ కూతురుని ఎవరు రేపులు చేయలేదు కదా. అది పాయింట్. సెలబ్రిటీస్ కూతుళ్ళు బయటికి వెళ్తే వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది కదా. వాళ్ళని చూసి నార్మల్ పీపుల్ రెచ్చిపోతున్నారు. వాళ్ళని చూసి నార్మల్ పీపుల్ సామాన్యులు ఇప్పుడు ఇక్కడ జరిగిన రేపులు చిన్న పిల్లల మీద కదా, వాళ్ళకి ఏం హైందవ హిందూ సమాజం అంటారు పవన్ కళ్యాణ్ గారు, హిందువుల కోసమే పోరాటం అంటారు. మరి మీ దాకా ఈ వీడియో చేరాలి. ఈ నా వీడియోనే కదా, అన్వేష్ మీద చేసి ప్రతి వీడియో మీ వరకు చేరాలి. మీరు ఏ చర్యలు తీసుకుంటారో నేను ఒక ఫ్యాన్గా నేను చూడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరైతే ఏదో చేసి తీరాలి. మా ఛానల్ తరపున, మా తెలుగు వాళ్ళ తరపున, మా హిందువుల తరపున మేమందరం కలిసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు నిజంగా హిందూ సమాజం కోసం మీరు పాటుపడుతుంటే, కష్టపడుతుంటే మరి మీరు ఏం చేస్తారో నేను చూడాలి. ఇంక ఈ అనసూయ శివాజీ ఇష్యూలో మధ్యలో తలదొచ్చిన నాగబాబు గారు, ఇంకా ఆయన గురించి మేము ఏం మాట్లాడుతాం చెప్పండి. ఎంతైనా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య, మా మెగాస్టార్ గారి తమ్ముడు, మీ గురించి ఏం అనలేం. అనాలని ఉన్నా కూడా ఏం అనలేం. మరి మొన్న రెచ్చిపోయారు కదా, ఇప్పుడు మరి సీతమ్మ తల్లిని, ద్రౌపది గారిని, మన గరికిపాటి గారిని, వీళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ అన్వేష్ గారు. మరి వీటి గురించి ఒక వీడియో ఎందుకు చేయండి సార్, వీడిని ఎందుకు సార్ చెప్పండి సమాధానం. పిఆర్ గారు, ప్రకాష్ రాజ్ గారు మీరేం సమాధానం చెప్తారు? అంటే మా సీతమ్మ తల్లిని అంటే మీరైతే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా, నాకు తెలిసి అదే నిజం. సో మరి చాలామంది ఆడవాళ్ళు కొంచెం వాగారు కదా అనసూయకి సపోర్ట్గా. మరి ఇప్పుడు సీతమ్మ తల్లిని అంటున్నాడు. మరి ఆడవాళ్ళని అందుకే మీకు అంత కోపం వచ్చేస్తుంటే, మీ అమ్మల్ని కన్నా అమ్మ సీతమ్మ తల్లిని అంటే మీరు ఊరుకుంటారా? మీరు తరతరాలుగా పూజిస్తున్న రాముడు భార్య సీతమ్మ తల్లిని అంటే మీరు ఊరుకుంటారా? ఏం మాట్లాడుతున్నారా ఆ స్త్రీల గురించి? ఆ మహిళా మూర్తుల గురించి ఏం మాట్లాడుతున్నావు? నాలుక తెగ్గొస్తా గాడిద. ఇంకేం మాట్లాడినా? వాళ్ళు వీళ్ళు వేసుకుంటే ఏంట్రా భాష ఏంటి? ఒక్కసారి నేను ఒక మాట అడుగుతున్నాను రా అన్వేషు, మీ మదర్ని, మీ ఫాదర్ని ఇక్కడ ఆవిడ ప్రస్తావన తీసుకురాకూడదు, కానీ తీసుకొస్తా. ఎందుకంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి, నేను వాళ్ళనేమి తప్పు మాట్లాడను, ఎందుకంటే గానిగెద్దులాగా పెరిగినటువంటి నీకు, నీ సంస్కారము, నీ దరిద్రం ఇట్లా ఏడిస్తే వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను కన్నందుకు ఏడవటం తప్పది. వాళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళ చుట్టూ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళని కూర్చోబెట్టి నీ వీడియోలు చూపిరా. వాళ్ళు కనీసం తల ఇట్లా ఎత్తి పక్కాళ్ళని చూస్తారేమో, నేను చూస్తా. నీ తల్లిదండ్రులు తల ఎత్తుకోలేనటువంటి పనులు చేసే నువ్వా ఈ దేశపు ఆడవాళ్ల గురించి, స్వేచ్ఛ గురించి మాట్లాడేటటువంటి వాడు? ముందు నీ తల్లిని గర్వంగా, గౌరవంగా ఈ సమాజంలో నిలబెట్టడం నేర్చుకోరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నావు? ఈ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి రక్షణ లేదా? హిందువులు ఏం చేస్తున్నారా? అత్యాచారాలు చేస్తున్నారా? 28 ఎవరు చేస్తున్నారు? ఈ హిందువులు. తీరా నువ్వు లిస్టు. కొడుక నువ్వు ఇక్కడికి రా, సన్నాసి నువ్వు ఇక్కడికి రా, భారతదేశంలో రా, తుక్కడా తుక్కడా చేసి పారేస్తా. ఎక్కడో ఉండి గాలికి వదిలే గాలి మాటలు మాట్లాడితే తగలబెడతారు జనం. నేను సిగ్గుందా నీకు? సిగ్గుందా? అరే ఎంతమంది నువ్వు మాట్లాడేటటువంటి భాషకి అనవసరంగా మీ మదర్ని మాట్లాడుతున్నారు. పాప ఆవిడ ఏంది, ఎక్కడో ఉన్నటువంటి ఆవిడ. నువ్వు తిరిగి ఆ నెగిటివ్ కమెంట్స్ ఆపపోయారు అనుకోండి, ఆంజనేయ స్వామి ఆ గదని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. మీరు కంట్రోల్లో ఉండాలి. దుష్టులు, చాలా దుష్టులు, బ్యాడ్ పీపుల్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, ఈ చాలా వల్గర్ బ్యాడ్ పీపుల్. ఫైనల్గా నేను వీడిని ఇంతకు మించి తిట్టాలనున్నా నానోడితో నేను బూతులు మాట్లాడను కాబట్టి అందరిలాగే నేను పోరాటం చేస్తాను. వీడిని అన్సబ్స్క్రైబ్ చేసేయండి, ఛానల్కి రిపోర్ట్ కొట్టండి. డబ్బు మొత్తం తగ్గించాలి. వీడికి వ్యూస్ రాకపోతే, ఫాలోవర్స్ లేకపోతే, యాడ్స్ పడకపోతే, డబ్బులు లేకపోతే మళ్ళీ వచ్చి నేల నాకుతాడు, మన కాళ్ళు నాకుతాడు, మళ్ళీ మనల్ని బ్రతిమాలుకుంటాడు, మళ్ళీ నేను మంచోడిని అది ఇది అంటాడు. ఈరోజు వీడియోలో క్షమాపణ కూడా చెప్పాడు. ఆ క్షమాపణలో కూడా బలిపే ఉంది తప్ప ఎక్కడ బాధ లేదు, తప్పు చేసే ఫీలింగ్ లేదు. ఏమంటాడంటే ఆ వీడియో చూసి వాడిని క్షమించేయాలంట. వాడి గురించి వీడియోలు చేసినా, వాడిని అన్సబ్స్క్రైబ్ చేసినా, ఇంకేం చేసినా
నెక్స్ట్ 2026 అంతా కూడా రకరకాల రోగాలతో మంచం మీద హాస్పిటల్లో పడి కుమ్మిలి రక్తాలు కట్టుకొని సస్తారని చెప్పిస్తున్నాడు. నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, అది జరిగిద్ది అంటున్నాడు. ఒకవేళ ఆడు అన్న మాటలన్నీ కరెక్ట్ అయితే రాత్రి రక్తం కట్టుకొని చచ్చిపోతాడంట. గణేష్ టెంపుల్ ముందుండి మాట్లాడుతున్నాడంట. అంటే అదేం జరగవు కాబట్టి ఇవన్నీ కూడా ఏదో డ్రామాలు దొబ్బుతున్నాడు. సో చూద్దాం మరి 2026లో ఎవడ మంచం మీద పడతాడో, ఎవడ రక్తాలు కక్కుకుంటాడో. నేను కూడా నెగిటివ్గా వీడియో చేస్తున్నాను. నేనే కదా, కొన్ని లక్షల మంది వీడియోలు చేస్తున్నారు, కొన్ని లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో మరి వాళ్ళందరూ రక్తం కక్కుని చచ్చిపోతారో, బెడ్ల మీద ఉంటారో చూద్దాం. అది కూడా ఇక్కడ మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. 2026 హాస్పిటల్ బెడ్ మీద ఉండి దరిద్రాన్ని అనుభవించినప్పుడు నేను గుర్తొస్తాను. నేనేం అనుభవించను, ఎందుకంటే ధర్మం న్యాయం అనే 2 అస్త్రాలతో బతుకుతున్నాను. నేను ఏ తప్పు చేయలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఏ చెట్టున అగ్గుంటే ఆ చెట్టు కాలుతుంది. నేను కొన్ని లక్షల మంది అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో మరి వాళ్ళందరూ రక్తం కక్కుని చచ్చిపోతారో, బెడ్ల మీద ఉంటారో చూద్దాం. అది కూడా భయ్య అన్వేష్ భయ్య, ఎన్నాళ్ళు నిన్ను అభిమానించడం చేసిన అతి బుద్ధి తక్కువ పని అని నాతో పాటు నాలాంటి వాళ్ళు చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఇక మీదటైనా వాళ్ళ దాంట్లో గెలుక్కోకుండా, పెంట తెచ్చి నెత్తి మీద వేసుకోకుండా నీ బతుకు నువ్వు బతికితే కొన్నాళ్ళు సుఖంగా బతుకుతావు. లేదు నేను గెలుక్కుంటా ప్రతి ఒక్కడి దాంట్లో వేలెట్టి వాసన చేస్తా అంటే ఇంక నీకు ఆ ఛాన్స్ కూడా రాదు అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా చెప్పే మాట మళ్ళీ ఒకటే, వీడిని అన్సబ్స్క్రైబ్ చేసేయండి, వీడి డబ్బు మదం తగ్గించండి, అంతే నేను కోరుకుంటున్నాను. సో అది మ్యాటర్. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వీలైనంత వరకు ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాడి గురించి ప్రతి ఒక్కడికి తెలియాలి, వీడి ఎంతదో అనే విషయం అందరికీ అర్థం కావాలి. వీడిని ఫాలో అవి నాలాంటి చాలా మంది మోసపోయారు, వాళ్ళందరికీ కూడా ఒక మేలుకొలుపు అవ్వాలి.